1974 నవంబర్ 24 డొనాల్డ్ జాన్సన్ అనే పాలియో ఆంథ్రోపాలజిస్ట్ 40% అస్థిపంజరం దొరికింది అని తీసుకొచ్చి దానికి లూసీ అని పేరు పెట్టి ఇది 32 లక్షల సంవత్సరాల నాటి స్త్రీ అస్థిపంజరం, ఇదే మనందరి అమ్మ అని చెప్పాడు. అప్పుడు కూడా ప్రజలంతా ఆ మాటల్ని గుడ్డిగా నమ్మేశారు. కానీ మళ్ళీ కట్ చేస్తే 2000 సంవత్సరం డిసెంబర్ 10 జెరుసెనే అలెం సెగిజ్ అనే ఇథియోపియన్ పాలియో ఆంథ్రోపాలజిస్ట్ ఆ లూసీ అస్థిపంజరం యొక్క చేతి ఎముకలను కాల ఎముకలను పరిశీలించి అసలు మనిషి అస్థిపంజరమే కాదు, చెట్టుకు వేలాడుతూ తిరిగే జీవిది అని చెప్పేశాడు. ఆ తర్వాత జువాలజిస్ట్ కూడా ఆ అస్థిపంజరాన్ని పరిశీలించి మామూలు ఏప్తి మాత్రమే అని తెలిసి చెప్పేశాడు. అలా లూసీ అస్థిపంజరం కూడా అబద్ధమే అని తేలిపోయింది. ఇలా ఎవరో ఒకరు అస్థిపంజరాన్ని తీసుకొచ్చి లక్షల సంవత్సరాల నాటి మనిషిది అని చెప్పడం, కొన్ని సంవత్సరాల తర్వాత అది మనిషిదే కాదు అని తేలిపోవడం, ఇలా చాలా సంఘటనలు జరుగుతూ వచ్చాయి. ఒకవేళ మనిషి అనేవాడు చింపాంజీ నుండే ఎవాల్వ్ అయ్యాడు అనేది నిజమై ఉంటే ఇలాంటి మోసాలు చేయాల్సిన అవసరమే వచ్చిండేది కాదు కదా. ఇప్పటి వరకు ఒక్కరు కూడా మనిషి అనేవాడు చింపాంజీ నుండి వచ్చాడు అని నిరూపించలేకపోయారు. కాబట్టి ఎవల్యూషన్ అనేది ఇప్పటికీ ఒక థియరీగానే మిగిలిపోయింది. కాబట్టి ఈ థియరీని మనం నమ్మాల్సిన అవసరమే లేదు.